కొంతమంది చాలా గ్రాండ్‌గా బర్త్‌డేలు చేసుకుంటారు. బైపాస్‌లో కేక్ కట్ చేయటం, కేక్ అంతా పూసుకోవటం, కేక్‌ను నాశనం చేయటం, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బిర్యానీలు తినటం, తాగటం ఇలాంటివి. ఏం సాధించామని మనం అలాంటివి చేసుకుంటాం? కేక్ వరకి, కేక్ కట్ చేయటం వరకి ఓకే. దానిని మొఖాన్ని పూసుకొని అందంగా తయారవ్వటం ఏం సాధించామని? ఎంత సాధించామని? 30 ఏళ్ళొచ్చినా డబ్బు సంపాదించడం రాలేదనా? 30 ఏళ్ళొచ్చినా ఎంత చదివినా ఒక్క ఉద్యోగం కూడా సాధించలేదనా? ఇప్పటికి కూడా పేరెంట్స్ మీద ఆధారపడి బ్రతుకుతున్నామనా? వాళ్ళు కొనిచ్చిన బైక్ మీద, వాళ్ళు పోయించిన పెట్రోల్ వేసుకొని రోడ్డంతా బలాదూర్ తిరుగుతున్నామనా? తిరిగితే తిరిగినాం. నార్మల్‌గా కాదు. జీరో కట్లు, హై స్పీడ్‌తో పోవటం, రేసులు పెట్టుకోవటం ఇలాంటివన్నీ సాధించామన్నా, ఇలాంటియన్నీ చేశామన్నా మనకు బర్త్‌డేలు. బర్త్‌డే అంటే కేక్ కట్ చేయాలి. ఆ కేక్‌ని తినాలి. లేకపోతే ఆకలితో ఉండే వాళ్ళకి పంచాలి. నలుగురి ఆకలి తీర్చలేనప్పుడు మన బర్త్‌డేలెందుకు? నలుగురంటే మన ఫ్రెండ్స్ కాదు. ఆకలితో అలమటించే వాళ్ళకి, ఒక్క పూట కూడా తినలేని వాళ్ళకి, నీ బర్త్‌డే తరపున ఒక్క పూటైనా కడుపు నింపితే దానిని అంటారు నిజమైన బర్త్‌డే. చాలామంది ఇవి చేయరు. ఇది ఒక్కసారి చేస్తే దాంట్లో ఉండే ఆనందం ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా రాదు. నువ్వు లైటింగ్ యేసుకున్నా, ఎన్ని కేకులు కట్ చేసినా, ఇంకెంత బైక్ మీద తిరిగినా, గోల గోల చేసి కేకులు పూసుకున్నా, ఎంత చేసినా ఆ ఫీలింగ్ రాదు. నలుగురి కడుపు నింపితే వాళ్ళు ఒక్కరోజైనా నిన్ను గుర్తుపెట్టుకుంటారు. నీ బర్త్‌డే అయిపోయేంత వరకు నిన్ను గుర్తుపెట్టుకొని, నువ్వు బాగుండాలని మంచి మనసుతో దీవిస్తారు. కొంతమందికి మనం ఎంత పెట్టినా, మన చుట్టూ ఉండే వాళ్ళకి ఎంత పెట్టినా వాళ్ళకి దీవించడం రాదు. ఇదేనా? అది లేదా? ఇది లేదా? చికెన్ లేదా? మటన్ లేదా? అని అంటూనే ఉంటారు కానీ, వాళ్ళకి ఎంత పెట్టినా తృప్తి ఉండదు. అదే ఆకలితో ఉన్న వాళ్ళకి చిన్న కేక్ ముక్క పెట్టినా, చిన్న బన్ను పెట్టినా చాలా ఆనందిస్తారు. మంచి మనసుతో బాగుండాలని కోరుకుంటారు. అది కావాలా? కేకులు పూసుకొని, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని, బాధపడుతూ ఉండాలా? బర్త్‌డేలు కొంతమందికి చాలా బాగా జరుగుతుంది. కానీ అక్కడికి పోదాం, ఇక్కడ పోదాం, బైకుల మీద బలాదూర్ తిరుగుదాం అనుకునే వాళ్ళకి కొంతమంది ఇళ్లలో విషాదం నింపుతుంది. అలాంటి బర్త్‌డేలొద్దు. నలుగురు ఆకలి తీరుస్తూ ఇంట్లోనే కేక్ కట్ చేసుకొని, ఇంట్లోనే పేరెంట్స్, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఉందాం. అంతేకానీ ఎక్కడో రోడ్ల మీద, ఎక్కడో బలాదూర్ బలాదూర్‌గా తిరగటం ఎందుకు? మనం చేసేది సంవత్సరంలో ప్రతి రోజు అదే చేస్తున్నాం. ఉద్యోగం కోసం, డబ్బు కోసం కష్టపడటానికి, లేకపోతే కడుపు నింపుకోవటానికి రోజు చేసేదదే. కానీ బర్త్‌డే ఒక్కరోజైనా, ఒక 5 నిమిషాలు దేవుడితో గడుపుదాం. ఇంకా మిగతా రోజంతా పేరెంట్స్‌తో గడుపుదాం. నలుగురి ఆకలి తీరుద్దాం. ఇదే బర్త్‌డే అంటే. ఇలానే బర్త్‌డేలు జరుపుకోవాలి.